మీ మంచి కోరి నిస్వార్థంగా మేం చేస్తున్న ఈ పనికి సహకరించండి. శుభం కలుగుతుంది. వాళ్ళకి మా విషయాలు ఏమేం చెప్పావు? అబార్షన్ చేస్తారన్న విషయం తెలిస్తే వదిన తట్టుకోలేదత్తయ్యా. వదిన ఆ బిడ్డ గురించి ఎన్ని కలలు కందో నాకు తెలుసు. ఒక తల్లిగా ఆ మాట సావిత్రికి నేను చెప్పలేనండి. మీరే ఈ విషయం సావిత్రికి చెప్పండి. నేనా? బాబాయ్ గారు అంటూ అభిమానంగా పిలిచే సావిత్రికి నీకు అబార్షన్ చేస్తారమ్మా అని ఎలా చెప్పను కామాక్షి, ఎలా చెప్పను? తప్పదు బావయ్య, మీరే చెప్పాలి. ముందుగానే వదినకి అబార్షన్ విషయం చెప్పి సర్ది చెప్పండి. ప్లీజ్ మావయ్య, వెళ్ళండి. భగవంతుడా, ఏం పరీక్ష పెట్టావయ్యా! సరేనమ్మా, తప్పేదేముంది, నేనే చెప్తాను. పదండమ్మా, పదండి, పదండమ్మా. ఎందుకలా ఉన్నారు? చెప్పండి బాబాయ్, ఏమైంది? ఏంటి అందరి కళ్ళల్లో నీళ్ళేంటి? నాకేమైంది? అమ్మా, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు తల్లి. ఇన్ని రోజులు నువ్వు కన్న కలలన్నీ కళ్ళలు కాబోతున్నాయమ్మా. ఎలా చెప్పగలవమ్మా? ఏమైంది బాబాయ్? ఈ దారుణం నా నోటితో చెప్పాల్సి రావటం చాలా దురదృష్టకరమమ్మా. ఇంకెవరికి నాలాంటి పరిస్థితి రాకూడదు తల్లి. నందిని, ఏమైంది నందిని? ఏ విషయం గురించి మీరందరూ బాధపడుతున్నారు? ఏం జరిగిందో చెప్పకుండా ఎవరికి వాళ్ళలా బాధపడుతుంటే నాకు నిజం తెలిసేదెలా? బాబాయ్,
ఏమైంది? చెప్పలేక కాదమ్మా, చెబితే విని తట్టుకోగలవా అని నా భయం. నిజం చెప్తే ఏమైపోతావోనని నా బాధ. నా భర్త నాకు దూరం అయ్యాడు అన్నా తట్టుకున్న గుండె బాబాయ్ ఇది. మీకు ఆ భయం అవసరం లేదు. చెప్పండి. నీ కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయిందమ్మా. నీకు అబార్షన్ చేయాలంటున్నారమ్మా డాక్టర్ గారు. లేదు లేదు, నా బిడ్డకేం కాదు. మీరు అబద్ధం చెప్తున్నారు. ఇలాంటి విషయాలు అబద్ధం చెప్తావా తల్లి? పుట్టబోయేది ఈ సంస్థానానికి వారసుడమ్మా. ఆ బిడ్డ పుట్టాలని నువ్వు ఎన్ని కలలు కంటున్నావో మేము అన్ని కలలు కన్నావమ్మా. కాని ఆ దేవుడికి మన మీద దయ కలగలేదు. అందుకే ఆ పసి ప్రాణాన్ని కడుపులోనే సమాధి చేస్తున్నాడు. లేదు లేదు బాబాయ్, అలా జరగడానికి వీల్లేదు. నా బిడ్డకేం కాదు. నా బిడ్డ బ్రతుకుతాడు. వాడు ఈ అమ్మని మోసం చేయడు. మీ బాబాయ్ చెప్పేది నిజమమ్మా. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అర్థం కాక చివరికి ఆ బాధ్యత కూడా ఆయన నెత్తినే పెట్టాం. నిజం తెలిస్తే నువ్వెలా అల్లాడిపోతావని నీతో ధైర్యంగా చెప్పలేకపోయాం. ఇది నిజమేంటి నందిని? ఇన్ని రోజులు ఏడిపించిన దేవుడు ఇంకా నన్ను ఏడిపిస్తాడా? నా కష్టాలు తీర్చడానికి, నా కన్నీళ్లు తుడవడానికే నా కడుపులో ఒక ప్రాణానికి ఊపిరి పోసాడు అనుకుంటే ఆ దేవుడు నా ఆనందాన్ని అప్పుడే చంపేస్తాడా? లేదు, అలా జరగదు. జరగదు, అలా జరగడానికి వీల్లేదు. అమ్మా, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగదు. నేను ఒప్పుకోను. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగదు. డాక్టర్ గారు, నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి మీరే చెప్పండి. నా ప్రాణమే పోతుందంటున్నారు. నా బిడ్డ గుండె ఆగిపోయింది. అబోర్షన్ చేయాలంటున్నారు. అది అబద్ధం కదూ? అబద్ధం కదూ? నా బిడ్డకేం కాదు కదూ? చూడండి, కొన్ని నిజాలు వినడానికి బాధగానే ఉంటాయి. వాళ్ళు చెప్పింది నిజమే. అన్ని విధాల టెస్టులు చేశాకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. లేదు, నా నమ్మకం నన్ను మోసం చేయదు. నా బిడ్డ బతుకుతాడు. అబోర్షన్ వద్దు డాక్టర్. వద్దు, అబోర్షన్ వద్దు. అబార్షన్ చేయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. ఓహో, ఈ సౌకర్యం కూడా ఉందా? చావుకు చావు ఫ్రీ అన్నట్టు ఇదేదో బాగుందే. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, బట్ మా చేతుల్లో ఏం లేదు. అబార్షన్ చేయక తప్పదు. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిందంటారు. అంత డెవలప్ అయిన మీ టెక్నాలజీ ఒక పసి బిడ్డని కాపాడలేకపోతుందా డాక్టర్? మీ టెక్నాలజీ ఒక తల్లి కన్నీళ్లు తొడవలేకపోతుందా డాక్టర్? ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా బిడ్డ బతకాలి.
ప్లీజ్ బతికించండి. కోట్లు మనిషి ప్రాణం కాపాడలేవని చాలా మంది కోటీశ్వర్ల చావు చూశాక కూడా ఈ జనానికి అర్థం కాకపోవడం చాలా విచిత్రంగా ఉంటుంది నాకు. డబ్బు బ్రతికించగలదే గాని చావు నాపలేదు. అంటే నా బిడ్డ బతికే దారే లేదా డాక్టర్? ఇలాంటి కేసుల్లో చాలా అరుదుగా ఆగిపోయిన హార్ట్ బీట్ 5-6 రోజుల తర్వాత తిరిగి కొట్టుకునే అవకాశం ఉంటుంది. అలా అని షూర్గా అలా జరుగుతుందని చెప్పలేం. రిస్క్ చేస్తే అది మీ ప్రాణాలకే ప్రమాదం. నా బిడ్డని బతికించుకోలేని ఈ బతుకు నాకు అవసరం లేదు. రిస్క్ అయినా పర్వాలేదు. నా బిడ్డ బతుకుతాడు అన్న ఆశతో ఎదురు చూస్తూ నేను చనిపోయినా పర్వాలేదు డాక్టర్. మీరంత స్ట్రాంగ్గా మీ లైఫ్ని రిస్క్ చేస్తారంటే నేను చేయగలిగిందేం లేదు. బట్ మా భయం మాకుంటుంది. బిడ్డ మీద ప్రేమతో మీరు రిస్క్ చేసినా రేపేదైనా జరగరాని జరిగింది అంటే మేం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ విషయంలో మీకెలాంటి ప్రమాదం జరిగినా మాకెలాంటి సంబంధం లేదని మీరే స్వయంగా ఈ రిస్క్ తీసుకుంటున్నట్టు అంగీకార పత్రం మీద సైన్ చేయాల్సి వస్తుంది. సావిత్రి, ఎందుకమ్మా నీ ప్రాణాలతో చెలగాటమాడతావు? నా మాట విని అబార్షన్ చేయించుకోమ్మా. లేదు పిన్ని, నా బిడ్డ బతుకుతాడు. నాకా నమ్మకం ఉంది. తేడా వస్తే నీ ప్రాణమే పోతుంది వదినా. అమ్మంటే బిడ్డకి ప్రాణం పోసేదే కాదు, బిడ్డ కోసం ప్రాణాలిచ్చేది కూడా. నా బిడ్డ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ వారం రోజులు ఆగిపోయిన నా బిడ్డ గుండె చప్పుడు కోసం ఎదురు చూస్తాను. ఓకే, మీరంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు 1 వీక్ అలానే వెయిట్ చేద్దాం. మా అసిస్టెంట్ డాక్టర్ని కలిసి మీ ఇష్టపూర్వకంగానే ఈ డెసిషన్ తీసుకుంటున్నట్టు పేపర్స్ మీద సైన్ చేసి మెడిసిన్ తీసుకొని వెళ్ళండి. మాక్సిమం 1 వీక్, అంతకు మించి మాత్రం రిస్క్ చేయొద్దు. ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి మీరు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. 1 వీక్ తర్వాత తిరిగి చెక్ చేద్దాం. నా బిడ్డ గుండె ఆగిపోతే ఈ అమ్మ గుండె ఆగిపోతుందని నా బిడ్డకి తెలుసు. అందుకే ఈ అమ్మని బ్రతికించడం కోసమైనా నా బిడ్డ బతుకుతాడు. ప్రమాదమని చెప్పినా మీ అమ్మాయి వినడం లేదు. అరుదుగా జరిగే ఒక అద్భుతం తన విషయంలో జరుగుతుందని నమ్మి ఈ రిస్క్ తీసుకుంటుంది. తల్లి కదండి, తన ఆశ తనది. కాదనలేం, కాని ప్రమాదం గురించి కూడా ఆలోచించాలి కదా. సరే, తన నమ్మకం తనది. మీ నమ్మకాల కోసం మేం రిస్క్ ఫేస్ చేయలేం కదా. అందుకే తన ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు, ఈ నిర్ణయం వల్ల తనకి ప్రాణహాని కలిగినా ఎవరికి ఏ సంబంధం లేనట్టు ఈ అంగీకార పత్రం మీద సంతకం పెట్టించేమనండి. ఏంటండి, మా అమ్మాయికి ఏం జరిగిన సంబంధం లేదని తన చేత సంతకం పెట్టించాలా? లేదంటే రేపేదైనా జరిగి మీరు కోర్టులో కేసులంటే
మాకు ప్రాబ్లం కదా. అంటే రేపు ఏం జరిగినా మా అమ్మాయి ప్రాణాలు పోయినా మీకు ఏ సంబంధం లేదా? అవును. అంటే మా అమ్మాయికి ఏం జరిగినా ఎలా ప్రాణాలు పోయినా సంబంధం లేనట్టు సంతకాలు కావాలి అంతేగా? అంతే. ఆ పేపర్స్ మీద సైన్ చేయించిస్తే సావిత్రిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లొచ్చు. దాన్ని చంపటానికి దారి వెతుకుతుంటే అదృష్టం ఇలా కలిసొచ్చిందా? పిల్ల కోడికి మందేస్తే పెద్ద కోడి చచ్చినట్టు వారసులకు మందేస్తే ఆ మందు దీనికి కూడా పనిచేసిందన్నమాట. తన చావుకు అనుమతిస్తూ తనే సంతకం పెడుతుందంటే మనకు రూట్ క్లియర్ అయినట్టే. ఇదిగోండి. హలో, ఆ? తీసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూశారు కదా, వెళ్ళి సంతకం చేయించండి. అలాగే ఈ టాబ్లెట్స్ 1 వారం పాటు వాడండి. అలాగే డాక్టర్ గారు. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచే జరుగుతుంది. జరగాలని మేము కోరుకుంటున్నాం. మీ మంచి మాకు మంచి కాదు, మా మంచి మీకు మంచి కాదు. అసలు మంచి అనేదే మాకు మంచి కాదు. ఏంటి? బాధలో వేదాంతం బయటకొచ్చింది. మీరేమీ టెన్షన్ పడకండి. కాస్త కష్టమైనా అమ్మాయితో సంతకం పెట్టించి తీసుకొస్తాను. వస్తాను. ఇదిగోమ్మా, ఆ డాక్టర్ గారు చెప్పింది ఈ పేపర్ మీద సంతకం పెట్టమనే. ఈ పేపర్ మీద సంతకం చేస్తే మనం డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చమ్మా. అమ్మా, ముందు వెనక ఆలోచించకుండా అలా సంతకం పెట్టేస్తున్నా. ఇంకా ఆలోచించటానికి ఏముంది బాబాయ్? ఎంత బిడ్డ మీద ప్రేమ ఉన్నా ప్రాణాలతో చెలగాటం ఎందుకమ్మా? డాక్టర్ గారు ఏదైనా తేడా వస్తే నీ ప్రాణానికి ప్రమాదం, ఏదైనా జరగచ్చు అంటున్నారమ్మా. మళ్ళీ ఒక్కసారి ఆలోచించమ్మా. నాకు నమ్మకం ఉంది బాబాయ్, నా బిడ్డ బతుకుతాడు. అలాగా ఎక్కడో వందల్లో వేలల్లో ఒక్కళ్ళకి జరుగుతుందంటమ్మా. ఆ ఒక్కడు నా బిడ్డ ఎందుకు కాకూడదు? నా బిడ్డ బతుకుతాడు. నా నమ్మకాన్ని గెలిపించటం కోసమైనా నా బిడ్డ బతుకుతాడు. కళ్లతో చూసుకునే బిడ్డ కోసం ప్రాణాలకు తెగిస్తావా సావిత్రి? తండ్రి లాంటి వాణ్ణి, నా మాట వినమ్మా. కళ్లతో చూసుకోవాల్సిన అవసరం లేదు. కడుపులో పడ్డ క్షణం నుంచే నా బిడ్డ. మనిషి ఇష్టపడితే ఆ ఇష్టం కొద్ది రోజులే ఉంటుంది. అదే మనసు ఇష్టపడితే ఆ ఇష్టం చావు వరకు పోదు. బిడ్డని కళ్ళతో చూడకముందే మనసుతో ఇష్టపడుతుంది కాబట్టి అమ్మ ప్రేమని మించిన ప్రేమ ఇంకెవ్వరి దగ్గర దొరకదు. అందుకని బిడ్డ కోసం నీ ప్రాణాలు తీసుకుంటావా? మరి బతికే అవకాశం ఉందని తెలిసి బిడ్డని చంపుకోమంటావా బాబాయ్? ప్రతి అమ్మ కడుపు జన్మనిచ్చే జన్మస్థానమే కాని శవాల్ని పాతేసే శ్మశానం కాదు బాబాయ్. నా కడుపు శ్మశానం కాదు.
ఈ వారం రోజుల్లో నా బిడ్డ గుండె కొట్టుకుంటుంది బాబాయ్. ఆ గుండె కొట్టుకునే లోపు నీ గుండె ఆగిపోతుందే పిచ్చి మొహం. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలమ్మా, చల్లగా చూడాలి. ఆ ఇది నీ ప్రాణం మీద సర్వ హక్కులు నాకు రాసిచ్చిన వీలునామా. ఇక నీ చావు తప్పదు సావిత్రి. అసలు టాబ్లెట్ ఇదేనమ్మా, దీన్ని ఇవ్వటం మర్చిపోకు. ఇది కూడా ఇవ్వమ్మా.